హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషకరం, అభినందించదగిన విషయం ఏమిటంటే జాతీయ మాల మహానాడు నాయకత్వంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టడాన్ని అన్ని కులాలు వర్గాలు సంబంధించినటువంటి ప్రజానికమంతా కూడా మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళకి అండగా నిలబడాలి. ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నటువంటి రాజ్యాంగ రక్షణ ఏదైతే ఉందో అది నిజంగా ఇవాళ చాలా ప్రమాదకరంలో పడింది. ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వ నాయకత్వంలో పొరపాటున కనుక మూడోసారి బీజేపీ కనుక గెలిస్తే అసలు మళ్ళీ ఎన్నికలు ఉంటాయో లేదో అనేటువంటిది ఒక అనుమానమే ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో బీజేపీ అధికారంలో రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రజలందరిపైన ఉందని చెప్పి ఈ రాజ్యాంగ రక్షణ సభ ఘనంగా విజయవంతం కావాలని చెప్పి ఈ యాత్ర నేను హృదయపూర్వకంగా ఆశిస్తూ, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్పగా ఆలోచించి ఈ రాజ్యాంగాన్ని రాసిందో అంత గొప్ప రాజ్యాంగానికి ఇవాళ ఒక అభద్రత అనేటువంటిది ఏర్పడాయి. కాబట్టి మనమంతా కూడా అంబేద్కర్ని ప్రేమించే వాళ్ళం, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళమంతా కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనమంతా కూడా గట్టి కట్టి దండు కట్టి ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుదామని చెప్పి తెలియజేస్తూ డాక్టర్ బాబు జగ్జీవనరావు గారి 117వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి దళిత బహుజన బడుగు బలహీన వర్గాలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో మరి అలంపూర్ నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మరి పెత్తందారి వ్యవస్థను ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని కూల్చివేసే విధానం అయితే కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుందో అదేవిధంగా మళ్ళీ కనుక ఎన్డీఏ ప్రభుత్వం కనుక వస్తే మళ్ళీ మన రాజ్యాంగాన్ని తొలగించి దళిత జాతికి మరి మనకు అవమానం జరిగేటువంటి పరిస్థితి చేస్తుంది. కాబట్టి దళితులారా మరి ఏకం కాండి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోండి. ఏదైతే మాల మహానాడు ఆధ్వర్యంలో ఈరోజు అలంపూర్ నుండి మన హుస్నాబాద్ దాకా మరి యాత్ర వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన జైభీములు. మరి యాత్రను ఇంకా కొనసాగించి మా దళిత సంఘాల తరఫున ప్రత్యేకమైన మద్దతు ఉంటుంది. మీరు ఎక్కడికి అయినా ఏది అయినా మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరిపైన ఉంది బాధ్యత. కాబట్టి రాబోయే ఎలక్షన్లో మరి భారత రాజ్యాంగానికి అయితే ఏ ప్రభుత్వం అయితే వ్యతిరేకం చేస్తుందో మరి రిజర్వేషన్ తీసేటువంటి కుట్రలు కూడా ఉంటాయి. కాబట్టి వెంటనే రాజ్యాంగాన్ని కాపాడుకొని దళితులంతా ఏకకావాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం. రాజ్యాంగ రక్షణ యాత్ర ఉత్సాహం చేసిన పెద్దలు జనరాజు గారు, సేనన్న గారికి, మా చంద్రబాబు గారికి, మా చోడ కుమార్ గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ యాత్ర విజయవంతం కావాలని గిరిజనులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలు అందరూ సపోర్ట్ ఉంటుంది. ఎదురైతే అందరికీ ధన్యవాదాలు. ఈ యాత్ర అన్ని ఊర్లు తిరిగి అందరూ సపోర్ట్ చేయాలి, అందరూ మనం కలిసికట్టుగా ఉండాలి. ఈ యాత్రను అందరి మద్దతు తెలియజేస్తూ మన ఏ పార్టీ అయితే మన రాజ్యాంగాన్ని రక్షణగా కవచంగా ఉంటుందో ఆ పార్టీకి మనం సపోర్ట్ చేయాలి తప్ప ఏదో రాజ్యాంగాన్ని తొలగించి మనం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం తొలగించి రిజర్వేషన్లు తీసేయాలని అనే పార్టీని మద్దతు చేయకుండా ఏదైతే ఈ రోజులలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉండదు. కాబట్టి అటువంటి పార్టీని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ దీంతో ఉపన్యాసం ముగిస్తున్నాం. బాబు జగజీవనరావు గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబు జగజీవనరావు గారి జయంతి హుస్నాబాద్లో జరుపుకోవడంతో పాటు భారత రాజ్యాంగ యాత్ర ఇక్కడికి రానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందు పెద్దలు కుమ్రన్న గారు గీత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ తర్వాత జేఏసీలకు సంబంధించిన చంద్రమోయిలన్న గారు మరి ఒక దళిత బిడ్డ, ఆదివాసీ లంబాడీల బిడ్డ అయిన అన్ని సంఘాలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు, మండల అధ్యక్షులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని ఒక మాలమానాడే కాదు, ఇక్కడ హుస్నాబాద్లో చూసినట్టయితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరి దళిత వర్గాలలో మాదిగల మధ్యలో చూసుకున్నట్టయితే మా చంద్రన్న గారు కూడా చాలా చక్కగా మాట్లాడినారు రాజ్యాంగం గురించి. ఒకసారి మాదిగ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం,
మీ అందరికీ చెప్పేది ఏంటంటే మన కొంతమంది పెద్ద నాయకులు కొంత ప్రధానమంత్రులతో ముఖ్యమంత్రులతో ల్యాబింగ్ జరుపుకొని మన జాతుల మధ్య వివక్షత పెడుతున్నారు కాబట్టి దయచేసి ఇకనన్నా సోదరులు ఆలోచించుకొని మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోనికి మీరు అందరూ ముందుకు రావాల్సింది కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఒక ఆలోచన ఉందా లేదా అనేది ఒకసారి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎన్డీఏలో పొత్తులున్న మరి యొక్క దళిత బలహీన వర్గాల ఎంపీలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ మతవాద శక్తులలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావచ్చు. అందులో ఉన్న పార్లమెంట్ సభ్యులు బలహీన వర్గాలు కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోనికి మరి మీరు కూడా ఆలోచన చేసి భారత రాజ్యాంగ యాత్ర ఏదైతే ఉందో ఈ యాత్ర పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో మరి అద్దంకి దయాకర్ అన్న నేతృత్వంలో జరుగుతున్న యాత్ర ఒక మాలమానాడు తెలంగాణ ప్రాంతానికే కాదు యావత్ భారతదేశంలో జాతీయ మాలమానాడు ఉన్నది కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏలో ఉన్న ఎంపీ సోదరులారా, దళిత సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేసుకొని 400 సీట్లు అంటే రాజ్యాంగాన్నే మారుతాం, అవసరమైతే 10 ఏళ్ళకోసారి ఎలక్షన్ పెడతామనే సిద్ధాంతం ఉంది కాబట్టి అందులోకి వెళ్ళి బయటకు వచ్చి మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ పోటీ చేసిరో ఆ ప్రాంతాలలో మీకు మరి దళిత సంఘాల తరఫున ప్రతిఘటించడం జరుగుతుంది, వ్యతిరేకించడం జరుగుతుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత మీ అందరిపైన అని చెప్పి ఎన్డీఏ భాగస్వామ్య పొత్తుల ఎంపీలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి హుస్నాబాద్